సువార్త 6వ అధ్యాయం మొదటి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం గలిలయ సముద్రం దాటి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన క్రియల నుంచి బహుజనులను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అతని శిష్యులు కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా ఆదిల పండుగ సమీపించెను. కాబట్టి యేసు బహుజనులు ఎద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలువనడి గాని ఏమి చేయనయ్యుండెను తానే ఎరిగి ఉండి అతనిని పంచుటకు అలా గడిగాడు. వారు ప్రతి వాడును కొంచెము పుట్టుటకైనను 200 గ్రాముల రొట్టెలు చాలవనితో చెప్పాను. ఆయన శిష్యులలో అనగా సీమోను సహోదరుడైంద్రయ్య ఉన్న చిన్నవాని యొద్ద ఆవలలో చిన్న చేపలు గాని మందికి ఇవి మాత్రమని ఆయనతో అనగా, యేసు జనం కూబెట్టుడను ఆ చోట పచ్చిక గనుక లెక్కించి 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతలు చెల్లి కూర్చొని వడ్డించి ఆ చేపలు కూడా ఇష్టమైన మట్టు వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ ఊరపడకుండా అన్న ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి భుజించిన తర్వాత యుద్ధ మిగిలిన 5 యావల రొట్టెలు పోగు చేసి 2 గంపలు నింపిరి. ఆ మనుషులు ఇచ్చిన సూచక క్రియను చూచి నిజంగా లోకమునకు రాబో వక్త ఈయనే చెప్పుకొని రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోనికి సముద్రపు తదరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటైన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణెను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణె దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పాను గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ వారు వెళ్ళుచున్న ప్రదేశం